హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్. సైట్ సీయింగ్కి బయలుదేరినట్టున్నారు. అవునవును. ఈ ఊర్లో జైలు ఎందుకు అలా ఉంది? ఊర్లో వాళ్ళు మూసేశారు. వామ్మో, చాలా గొడవలు చేస్తారా ఏంటి? ఈ ఊర్లో ఎవరైనా గొడవలు చేస్తేనే కదా జైలుకి పనుంటుంది. నో క్రైమ్స్ అట్ ఆల్. రైట్. డాక్టర్, హా? ఇక్కడి నుండి నేవల్ బేస్కి వెళ్ళే దారేంటి? మందు దొరుకుతుందా అని చూడ్డానికా? మిలిటరీ మందంటే అన్ని ఐటమ్స్ని నమ్మి తీసుకోవచ్చు కదా. అది సరే, ఇలా ఉన్నారంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేరు. ఎందుకలాగా? లక్షద్వీప్ ఫుల్గా డ్రై ల్యాండ్. ఇక్కడ ఒక చొక్కు కూడా దొరకదు. ఓరి నాయను, ఇలా అయితే కష్టం కదండి. నేను ఊరు నుండి ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 బాటిల్స్ తీసుకొస్తాను. నా బ్యాగ్ని ఎవరు చెక్ చేయరు. డాక్టర్ అదర కొడుతున్నారు. దొరకలేదంటే క్వార్టర్స్కి రండి. ఏ రోజు నేను ఇస్తాను, కానీ దీన్ని అలవాటు చేసుకోకూడదు. ఓకే. అయితే నాకు మందు స్టార్ట్ చేయాలని అనిపించిందంటే డాక్టర్ గారి క్వార్టర్స్కి నేను తప్పకుండా వస్తాను. నేను జనరల్గానే ఫిట్ డాక్టర్. తాగాలన్న కోరిక నాకు ఎప్పుడూ రాలేదు. ఇంకా డాక్టర్, నేవల్ బేస్కి వెళ్ళే దారి అలా అడుగుతూ వెళ్ళండి. ఏం కావాలి? జక్రీ సార్ లేరా? జక్రీ సారు ఊరికి వెళ్ళారు. 4 రోజుల తర్వాత వస్తారు. ఓహో, ఎప్పుడు వెళ్ళారు? నిన్నే వెళ్ళారు. ఇంట్లో ఏదో అర్జెంట్ పనంట. అది లేదు, పర్వాలేదు, వదిలేండి. ప్రియమైన ఊరి ప్రజలారా, ఢిల్లీ నుండి వచ్చిన మిత్రులకు నమస్కారం. అజాదుద్దీన్ గోయా, అతని కొడుకు మంజు మిలానీకి హుసేన్ కూతురు నాజీరాకు నికా జరగబోతోంది. అల్లా ఆశీస్సులతో జరగబోతోంది. 2015 ఆగస్టు 14వ తేదీన హెజ్రా 1436 జవ్వాలు 28 శుక్రవారం నమాజ్ తర్వాత నికా హలో, దేవంతా చూసొచ్చారా? కొంచెం కొంచెంగా చూస్తున్నాను. వచ్చి కొన్నాళ్ళే కదా అయింది. బోరు కొడితే అలా స్టేషన్ వైపు రండి. రికార్డింగ్ నేర్చుకుని అనౌన్స్ చేయొచ్చు కదా. పర్వాలేదు. హలో సార్, నమస్తే. మొయిదీన్. సరే, ఏదైనా ఉంటే కాల్ చేయి. హాస్పిటల్ నుంచి కాల్, ఇవాక్యువేషన్ ఇంకా రాలేదట. అలాగా? తమ్ముడు వచ్చాడు, 4 రోజులు షిఫ్ట్ లేదట. ఏదైనా ఎవాక్యువేషన్ వచ్చుంటే వాడిని హెలికాప్టర్లో పంపించచ్చు కదా. అలాగా? షిప్ లేనప్పుడు హెలికాప్టర్లో వెళ్ళొచ్చా? అలా సర్వీస్ ఏమీ లేదు. ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కాస్త తక్కువే. ఒకవేళ ఏదైనా సీరియస్ అయితే హెలికాప్టర్లో కోచిన్కు పంపుతారు. అది కూడా అర్జెంట్ అని సూపరింటెండెంట్ సర్టిఫికేట్ ఇస్తేనే హెలికాప్టర్లో పంపుతారు. అలా వెళ్ళేటప్పుడు హెలికాప్టర్లో ఖాళీ సీట్ ఉంటే డబ్బులు ఇచ్చి వెళ్ళొచ్చు. మెడికల్ సూపరింటెండెంట్ అంత ఈజీగా ఆర్డర్ వేయరు. కొచ్చిన్కి తీసుకెళ్ళాక పేషెంట్ అంత సీరియస్ గా లేడని తెలిస్తే సూపరింటెండెంట్ పని పోతుంది. పేషెంట్ కి 1 లక్ష రూపాయలు ఫైన్. దొరికిందా? పట్టుకో పట్టుకో పట్టుకో, వదలొద్దు. వస్తున్నాను. నైట్రోజన్ నార్కోసిస్ ఆర్ రప్చర్ ఆఫ్ ది బీప్ ఆర్ ద మార్టినీ ఎఫెక్ట్. ఈ 3 పేర్లలో మీరు ఒక పేరునైనా విన్నారా? లేదు సార్. అస్సలు వినలేదా? లేదు సార్. ఓకే, అయితే ఇంకొకటి. మీలో ఎవరికైనా తాగే అలవాటు ఉందా? అది ఎప్పుడైనా ఎవరికి తెలియకుండా ఒక చిన్న పెగ్. సార్, కంపెనీ కోసం వెతుకుతున్నట్టున్నారు. నాకు కంపెనీ ఇవ్వడానికి మీరెవరు సరిపోరు బ్రో. చెప్పండి,
మీలో ఎవరైనా సార్ ఇజాజ్ తాగుతాడు. రే ఊరుకోరా సార్, అది ఒక్కసారి మాత్రమే సార్. ఇది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తరిమేస్తారు. ఈ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కదా. మరైతే ఇజాజ్ నువ్వు చెప్పు, తాగిన తర్వాత నీకు ఏమనిపించింది? సార్ తుఫాన్ వస్తున్నప్పుడు బోట్లో వెళ్తున్నట్టుగా ఈ వెయిటే లేకుండా తర్వాత బ్యాలెన్స్ కూడా ఉండదు. మ్మ్. అలాగే చాలా ధైర్యంగా ఉంటుంది సార్. విన్నారు కదా, తాగిన తర్వాత వచ్చే ఫీలింగ్ తాగకుండానే ఒక డైవర్కి వస్తుంది. అది ఎప్పుడంటే ఓపెన్ సీలో 30 మీటర్ల డెప్త్లో డైవ్ చేసేటప్పుడు ఉండే కండిషన్నే నైట్రోజన్ నార్కోసిస్ అని అంటారు. మీరెవరైనా 30 మీటర్స్ని క్రాస్ చేశారా? లేదు సార్. సరే, అలాగైతే మనం ఈ రోజు 30 మీటర్లు క్రాస్ చేస్తున్నాం. రెడీ? రెడీ సార్. గోయా, ఈ 4 సిలిండర్స్ ని మార్చేయాలి. ఎందుకంటే ఇందులో కార్బన్ మోనాక్సైడ్ ఉంది. అందువల్ల సమస్య. అందులో విషయం ఎక్కువ. దాన్ని ఎవరైనా పీల్చారంటే 4 గంటలలోపు చనిపోతారు. అల్లా, ఇది ఎవరు చేశారు? అది ఎవరు చేయలేదు. కంప్రెసర్ లో లూబ్రికేటింగ్ ఆయిల్ లీక్ అయింది. అందులో హైడ్రోకార్బన్ మిక్స్ అయితే ఆటోమేటిక్ అలాగ అయిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ సారీ ఐ ఫ్లౌటెడ్ యువర్ మెషిన్ దట్ డే. నో దట్స్ ఓకే. ఐఎమ్ ధీరజ్ నాయర్, సబ్ లెఫ్టినెంట్. ఇవాళ నాకు షోర్ పెట్రోల్ డ్యూటీ. తెలుగు ఎలాగా? నా ట్రైనింగ్ సౌత్లోనే తీసుకున్నాను. ఓహో. డీప్ సీ డైవింగ్లో మీ పేరు మీద ఒక రికార్డ్ ఉంది కదా? అది నేను రికార్డ్ కోసం అంతా చేయలేదు. ఓ, సో వాజ్ దట్ రెస్క్యూ మిషన్? న్యూస్ పేపర్లో నా ఫోటో పేరు రావాలని చేశాను. నాకు కావలసిన వారు ఒకరు కొద్ది రోజులుగా మిస్ అయిపోయారు. నో కాంటాక్ట్. పత్రికలో ఫోటో పేరు చూసి పిలుస్తారని ఒక నమ్మకం. దానికోసం చేసింది. రైట్, ఐ సీ యూ అరౌండ్ దాట్. ఓకే, యా. ఓకే గైస్, 10 మీటర్ల డెప్త్ లో 3 మినిట్స్ హోల్డ్ చేద్దాం. ఈ లోపు నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకే? గెట్ సెట్. హాయ్ ముత్తుమణి. చందు మావయ్య, ఏంటి జక్రియాని చూసారా? లేదమ్మా, వాడు ఊరికెళ్ళాడంట. నేను మీ ఫ్రెండ్ లిస్ట్ ని డైలీ చెక్ చేస్తున్నాను. పేరుతో సర్చ్ కూడా చేస్తున్నాను, కానీ నాదిరా మాత్రం దొరకలేదు. ఏమంటున్నాడు నీ బాయ్ ఫ్రెండ్? ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నా కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారు? సముద్రం లోపలికి. బాయ్.